హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య ఫ్రమ్ కర్ణాటక. ఈరోజైతే మేము రెడీ అయిపోయి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇక్కడ మేమున్న దగ్గర చిన్నగా జాతర జరుగుతుంది. సో అక్కడికి వెళ్తున్నాం. మా పాప అయితే ఇట్లా రెడీ అయింది, మా బాబు కూడా రెడీ అయిపోయాడు. యాక్చువల్లీ మా హస్బెండ్కి అయితే హాలిడే ఇవ్వలేదు, మాకైతే హాలిడే అనమాట, జాతర ఉంది కాబట్టి. సో మళ్ళీ మిమ్మల్ని అక్కడ కలుస్తాము. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ పూజ చేసేసుకొని ఇంట్లో యాక్చువల్లీ మార్నింగే వెళ్ళాలి, కానీ మేము మార్నింగ్ కొంచెం లేట్గా లేసామన్నమాట. సో ఇక్కడ సింపుల్గా పూజ చేసేసుకొని వడిబియ్యం ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. నడుచుకుంటా వాకబుల్ డిస్టెన్స్, అంటే మరీ దగ్గర కాదు, అలానే మరీ దూరం కాదు. ఇక్కడ ఏంటంటే ఒక ఏరియా దగ్గర నుంచి, అంటే ఒక ఆర్చ్ నుంచి స్టార్ట్ అవి డెకరేషన్ మొత్తం ఇలా చేశారనమాట రోడ్ పైన. ఇంకా మీకు తెలిసిందే కదా, జాతర అంటే మనకి ఏముంటుంది, ఇంకా షాపింగ్ అన్ని స్టాల్స్ ఉన్నాయి. కానీ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కంటే ఎందుకో ఈసారి తక్కువ అనిపించింది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ చాలా ఉన్నాయి. ఇక్కడ జాతరలో ఏంటంటే మనకి 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్కి 3 ఐటమ్స్ అట్లా అమ్ముతూ ఉంటారనమాట. అది మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. తినే అనమాట అమ్మవారు, మారికాంబ అమ్మవారు అని అంటారు. ఇక్కడ కర్ణాటకలో కొన్ని ప్లేసెస్లో చాలా బాగా చేస్తారనమాట. సో మేము ఇక్కడ ఉంటున్నాం కదా, 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఉన్నాము. చాలా మంచి పవర్ఫుల్ అమ్మవారు అని చెప్పొచ్చు అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తామండి, డెఫినెట్గా పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడతారు కదా. మా పిల్లలు అయితే ఫస్ట్ షాపింగ్ ఏమీ అడగలేదు, ఫస్ట్ ఆడాలి అన్నారనమాట. కొంచెం చీకటి పడేసరికి లైటింగ్ వల్ల కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా, సో అందుకని అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అప్పటికి మా హస్బెండ్ వచ్చారు, మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని ఇంకా వచ్చేసామన్నమాట ఇటు. మా పాప ఫస్ట్ ఆడుతుంది. ఇది ఫారెస్ట్ థీమ్తో డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఈసారి కొత్తగా వచ్చింది, పోయినసారి అయితే అక్కడ లేదు. తను చిన్న పాప కదా, సో ఇది ఆడిపించామన్నమాట. కాస్ట్ అరౌండ్ అన్నీ 80-100 అలా ఉన్నాయి. సో ఓకే ఫైన్ అని. ఇది మొత్తం 9 days ఉంటుందన్నమాట జాతర, చాలా బాగుంటుంది. పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేస్తారు, మనకంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మనం నుంచొని చూస్తూ ఉండాలి. ఇది ఒకటి చాలా బాగా అనిపించింది. ఇదేంటో నేమ్ సునామీ అంట, నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది. మొత్తం రొటేషన్ అయిపోతుంది అనమాట, ఒక సైడ్ కాదు మొత్తం రొటేషన్. నాకు చూడడానికే భయం వేసింది. అక్కడ ఎలా కూర్చొని ఆ పిల్లలు ఆడుతున్నారో నాకు తెలీదు. నాట్ ఓన్లీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా, ఇట్స్ దేర్ ఎంజాయ్మెంట్. నేను ఎవరిని ఏమనను, కానీ నాకు చాలా భయం వేసింది అనమాట అది చూడంగానే. కానీ చాలా బాగుంది. అన్ని మినిమం 100 రూపీస్ అని చెప్పారనమాట. సో అక్కడ నుంచి జాయింట్ వేల్, మళ్ళీ బ్రేక్ డ్యాన్స్, కార్ రేస్ అది ఉంది. కార్ రేస్ ఇంకొక రోజు వెళ్దాము, ఎందుకంటే 9 days ఉంది కదా, ఇప్పటితోనే అయిపోదు కదా. సో అందుకని ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, కానీ మా పాప అది వద్దనింది అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ వేరే లోకల్ దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అంటే అట్లా ఆడడానికి. సో అక్కడ ఏమీ అంతగా చేయలేదన్నమాట. మా బాబు మేము అయితే ఇక్కడ ట్రైన్ ఎక్కాము అందరము. ఇక్కడ వచ్చి చిన్నగా స్టాల్స్ ఉన్నాయన్నమాట. నేనైతే మా బాబు ఏం తీసుకోలేదండి, తనకు ఒక వాచ్ కావాలంట, తను అడిగే మోడల్ దొరకలేదు, సో అతను తీసుకోలేదు. మా పాపకైతే అన్ని బ్యాండ్స్ తీసుకున్నాను అనమాట, హెయిర్ బ్యాండ్స్. అవి ఇంకా అమ్మాయిలు అంటే అదే ఉంటుంది కదండి. సో చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది తనైతే, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇవి మామూలుగా దొరకవని కాదు, మామూలు షాప్స్ కంటే కూడా జాతరలు ఏంటంటే క్వాలిటీ గురించి నేను చెప్పాను, కొంచెం ఓకే అనమాట. అంటే అన్నీ దొరుకుతాయి. సో అక్కడికి తీసుకున్నాం అనమాట. ఇంకా ఎలా వెళ్తాం కదా అన్నట్టు కొన్ని పర్చేస్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా లాస్ట్కి వచ్చేసి మనం ట్రైన్ ఎక్కేసామన్నమాట. మా హస్బెండ్ ఎక్కలేదు, మీరు ఎక్కండి అన్నారు. మా బాబు ఫస్ట్ సీటే కావాలి నాకు అని కూర్చున్నాడు, నేను మా పాప. ఎందుకంటే మా పాప అంటే అటు ఇటు మనకేం సేఫ్టీ లేదనమాట, సో అందుకని నేను కూర్చున్నాను. నాకేం ఇదంతా ఇష్టం ఉండదు. సో ఇదన్నమాట వీడియో. జాతర నుంచి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. జస్ట్ ఏం షాపింగ్ అయితే చేయలేదండి. మా పాపకి కొన్ని బ్యాండ్స్ తీసుకున్నాము, సో అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవి వైట్ కలర్, పింక్, అంటే పెయిర్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ లోకల్ షాప్స్లో మనకి పెయిర్ వచ్చేసి 30-40 రూపీస్ అలా చెప్తారనమాట. బో క్లిప్స్ ఇవి చాలా బాగున్నాయి అనమాట. ఒక్కొక్క పెయిర్ వచ్చేసి ఎంత ఉంటుంది అనేది గెస్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. లాస్ట్కి నేను ఎలాగో చెప్తానమాట. కొన్ని ఏంటంటే మనకి సింగిల్ పీస్, అంటే ఏమైనా బై మిస్టేక్ అయి ఉండొచ్చు. ఒకటేమో సింగిల్ పీస్గా తీసుకున్నాను, ఇంకా బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది బ్రేస్లెట్ అయితే. మా పాప ఎప్పుడు బ్రేస్లెట్ అడగదు, కానీ జస్ట్ తీసుకున్నాను అనమాట. నాకైతే అన్నీ చాలా బాగా నచ్చినాయి. బ్రేస్లెట్ ఏంటంటే మనకి
నీట్గా స్ట్రెచ్ అవుతుందన్నమాట. సో అంతే, కావాలంటే నేను షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్ డీటెయిల్ ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి చూపిస్తానమాట. అదర్వైజ్ ఓకే ఫైన్. ఎంత ఉంటుంది అనేది గెస్ట్ చేసేసారా? సో ఇవన్నమాట పెయిర్. ఒక 10 పెయిర్స్ తీసుకున్నాను, అంత ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఓకే, నాకు స్పెషల్గా ఏమనిపించింది అంటే బటర్ఫ్లై క్లిప్ అనమాట. చాలా నచ్చింది నాకైతే అది. యాక్చువల్లీ ఇంకా చూశాను కానీ అందులో ఏం కలర్స్ లేవన్నమాట, అంటే అంత మంచిగా లేదు. సో ఇట్స్ ఫైన్. ఇప్పుడు మా పాపకి ఏంటంటే బేబీ కట్ అనమాట. సో అందుకని నాకు ఇంతకుముందు వేరే బ్యాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు తన హెయిర్కి ఇవి ఎక్కువ సూట్ అవుతాయేమో అనిపించింది. సో అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. సో టోటల్ ఆల్ ఇంతే అనమాట తీసుకునేది, ఇంకెక్కువ తీసుకోలేదు. ఇంకా చూడాలి ఇంకెళ్తే ఏమన్నా దొరుకుతాయేమోనని. ఇప్పటికైతే ఇంతే అనమాట. అట్ లాస్ట్ చెప్పేస్తున్నాను, ఈచ్ పెయిర్ వచ్చేసి మనకి ఒక 20 రూపీస్ పడింది అంతే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీరున్న దగ్గర మారికాంబ జాతర జరుగుతుందా లేదా అనేది నాకు కింద సెక్షన్లో తెలియజేయండి. ఇంకోటి, అమ్మవారు ఎంత బాగున్నారు కదా, చాలా బాగా అలంకరించారు. ఏంటంటే మనకి ఫ్లవర్స్ వల్ల అంత నీట్గా కనిపించలేదన్నమాట అమ్మవారు అంతే. కానీ ముఖం కళ గాంభీరం చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్ అమ్మవారు అనే చెప్పొచ్చు. సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో అయితే నాది. ఎలా ఉంది ఈ వీడియో, మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.